వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రపంచవ్యాప్తంగా భక్తులను కలిగి ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న నీచ రాజకీయాలపై ప్రధానమంత్రితో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖలు రాయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. అద్భుతమైన పాలనా వ్యవస్థ ఉన్న టీటీడీలో ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుందన్నట్టు చంద్రబాబు నాయుడు అండ్ కో విషప్రచారం చేయడం క్షమించరాని నేరమే అన్నారు జగన్మోహన్ రెడ్డి. 2 నెలల క్రితమే టీటీడీలో తిరస్కారానికి గురైన నెయ్యికి సంబంధించిన రిపోర్ట్ వస్తే ఇప్పటిదాకా ఎందుకు నోరు మెదపలేదని ఆయన నిలదీస్తున్నారు. ప్రమాణాలు లేని నేతిని తిరస్కరించిన తర్వాత దాన్ని ప్రసాదంలో వాడినట్టు చంద్రబాబు అబద్ధాలు చెప్పడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి పాలన 100 రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ హడావుడికి సిద్ధమైంది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలు కోపంగా ఉన్నారని గమనించిన చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుంచి దారి మళ్లించడానికి తిరుమల లడ్డూపై విషం చిమ్ముతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాల తయారీ కోసం వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పకడ్బందీ పద్ధతిని దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. ఆ క్రమంలో లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిని ఎవరైనా సరఫరా చేయడానికి టెండర్ పొంది ఉంటే వారు తమ నేతితో పాటు అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ ల్యాబ్స్ నుండి సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఆ సర్టిఫికేట్ ను టీటీడీకి సమర్పించాలి. ఆ తరువాత టీటీడీ నిపుణులు ఆ నేతిలో 3 నమూనాలు సేకరించి వాటిని పరీక్షిస్తారు. అందులో ఏమైనా తేడా ఉంటే వెంటనే ఆ నేతిని వెనక్కి పంపేస్తారు. దాన్ని వినియోగించే ప్రసక్తే ఉండదు. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ సర్టిఫై చేసిన సంస్థ నుంచి ప్రోడక్ట్ క్వాలిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. రూల్ వచ్చిన తర్వాత ఇక్కడ టీటీడీలో ఆ ట్యాంకర్లో నుంచి 3 శాంపుల్స్ తీసుకుని 3 రిపోర్ట్స్ పాస్ కావాలి. ఇది రొటీన్ ప్రాసెస్, కంపల్సరీ ప్రాసెస్ ఫర్ ఎనీబడి. ఈ 3 టెస్టులు పాస్ అయిపోయిన తర్వాతనే ఆ నెయ్యి కానీ ఆ ఇంగ్రీడియంట్స్ కానీ ఏదైనా కూడా ప్రసాదంలో వాడడానికి టీటీడీ వాడకంలోకి తీసుకుని వచ్చేదానికి బండిని ముందుకు పంపిస్తారు. లేకపోతే వెహికల్ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ ఈవెన్ గో ఫార్వర్డ్. లేకపోతే అసలు ముందుకు కూడా పోదు. రిజెక్ట్ ఆ 3 శాంపుల్స్లో ఏది పాస్ కాకపోయినా కూడా అసలు శాంప్లింగే అసలు నీకు అసలు ఆ బండి ముందుకే పోదు, ఆపేస్తారు, రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారు. దట్ ఈస్ ప్రక్రియ. దిస్ ఇస్ కంపల్సరీ. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ ఏడాది జూలై 12న చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే టీటీడీకి సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి టీటీడీ 3 నమూనాలు పరీక్షించగా అందులో తేడా కనిపించడంతో తిరస్కరించారు. ఆ వెంటనే ఈ నేతి నమూనాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపారు. ఎన్డీబీ ఆ నెయ్యికి సంబంధించి ఒక రిపోర్ట్ను జూలై 23 కల్లా టీటీడీకి పంపింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17th అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు. చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున ఎన్డీడీబీకి పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు, జూలై 23న. అవును, రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జూలై 23వ తారీఖు నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై 23వ తారీఖున ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ. విషయం అర్థమైంది కదా.
జులైలో టీటీడీ తిరస్కరించిన నెయ్యి, ఎన్డీబీ ప్రమాణాలకు అనుగుణంగా నెయ్యి లేదని పేర్కొన్న నెయ్యిని టీటీడీ ఆల్రెడీ రిజెక్ట్ చేసింది. దాన్ని లడ్డూల తయారీలో వాడనే లేదు. అయితే చంద్రబాబు మాత్రం లడ్డూల్లో పంది కొవ్వు వాడారు, జంతువుల కొవ్వు వాడారు అని విషప్రచారం చేసేసి కోట్లాది మంది ఏడుకొండలవాణి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నీచ రాజకీయం చేశారు. జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, అనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అన్నింటికన్నా ఘోరం ఏంటంటే ఎన్డీబీ ఇచ్చిన రిపోర్ట్పై ప్రభుత్వ అధికారులు కానీ టీటీడీ కానీ ఎలాంటి వివరణ ఇవ్వకముందే ఆ రిపోర్ట్ను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పచ్చనేతలు విడుదల చేశారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఎంత దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వాస్తవం చాలు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. టీటీడీ వారు నెయ్యి నాణ్యత బాగాలేదని చెప్పడంతో సరఫరా చేసిన వారిని మందలించామని చంద్రబాబు చెబుతున్నారు. మందలించడం ఏంటి? ఎందుకు కేసు పెట్టలేదు? జూలై 12న టీటీడీ తిరస్కరించిన నేతిని సరఫరా చేసిన వారిని బోనులో ఎందుకు నిలబెట్టలేదు? లడ్డూలో పంది కొవ్వును వాడారని చెబుతోన్న చంద్రబాబు నాయుడు పంది కొవ్వును కలిపిన నెయ్యిని తమ ప్రభుత్వ హయాంలో ఎందుకు కొనుగోలు చేశారు? నాణ్యతా ప్రమాణాలు లేని నేతిని సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటున్నారు భక్తులు. చంద్రబాబు కేవలం తన 100 రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అటకెక్కించిన ఎన్నికల హామీలపై ప్రజలు తన కాలర్ పట్టుకుంటారన్న భయానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే లడ్డూలపై నీచ రాజకీయం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నారు. బాబు దుర్మార్గంపై ప్రధానమంత్రి మోదీతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయనున్నట్లు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాస్తాం, దీని తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా లేఖ రాస్తాం. దీని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తన రాజకీయ యావ కోసం దురుద్దేశంతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భ్రష్టు పట్టించే విధంగా తాను మలాయిన్ చేసే కార్యక్రమం చేయడం ధర్మమేనా? దీని మీద ఎంక్వైరీ జరగాలి, చంద్రబాబు నాయుడు గారికి అక్షింతలు పడాలి అని చెప్పి కూడా లేఖ రాస్తాం. దున్నపోతూ ఈనిందంటే దూడని కట్టేయమన్నట్ట వెనకటికో వెర్రి వెంగళప్ప. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు కూడా అలానే ఉందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. చంద్రబాబు నీచ రాజకీయాల ట్రాప్ లో పడ్డ పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందంటూ ట్వీట్ చేయడం నేలబారుగా ఉందని వారు విమర్శిస్తున్నారు. దేవుడితోనే రాజకీయాలు చేస్తారా అంటూ టీడీపీ జనసేనలపై భక్తులు మండిపడుతున్నారు.